ఇలాంటి మంచి మంచి రైతు వీడియో వస్తాయి. ఖచ్చితంగా రైతు గెలవాలి, రైతు నిలబడాలని దేంతో ముందుకెళ్తాం. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్ర బటన్ని బెల్ ఐకాన్ ఆల్ అని నొక్కండి. మరి చెప్తున్నా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు. ఎక్కువ బటన్ వాళ్ళు కొట్టడం వల్ల 4 రైతులకు ఇంకా ముందుకెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి, కింద వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో జాయిన్ అయ్యండి. ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది. ఇంకా ఆలోచనందుకు ముందుకు వెళ్ళిపోదాం. అన్న వెంకటేష్ గారు దాదాపుగా ఈ ఇంత పెద్ద మొత్తంలో చేపట్టారు కదా, ఏంది ఒక్కడే చేపట్టారా లేకుంటే ఎవరన్నా రైతులు గానీ దోస్తులు గానీ సహకరించారా? నా ఫ్రెండ్స్ నాకు సాయం చేయడం వల్ల నీ పని చేయగలిగిన అన్న, నా ఒక్కంతనైతే కాదు. మరి దాదా ఒక్కడే అయితే వాళ్ళు కూడా ఏమొచ్చి నీ గుంటగా మనకు పట్టుకున్నారా ఏందన్నా? మరి లేదన్నా, మనిషి నాకైతే సాయం చేసినారు. ఊక మనం నన్ను ఒక్కంతనైతే కాదు, ఊక అబద్ధం చెప్పరాదు. వాళ్ళు లేని నేను చేయలేను. అది దాదాపు ఇంతకు ముందు రోజులు కూడా వాళ్ళే సహకరించారా? ప్రతిసారి నాకు ఫ్రెండ్సే, నాకు అన్నదమ్ములు అంటే ఎవరు ఇట్లా పనులన్నా రైతు పనులను అయితే ఎవరు సాయం లేదు. ఇట్లా అట్లా వచ్చి నా ఫ్రెండ్సే నాకు సాయం, మొత్తం దోస్తులే. మరి ఎందాక వాళ్ళు కూడా మీరు ఇచ్చే వాళ్ళకి మర్యాద ఎలా మీరు ఇస్తారో మనం చెప్పుకునేది కాదు, అది అంతే. అన్న నమస్తే, ఈ పొలం ఎవరిది? ఈ రోజు ఏం చేశారు? మడక తిరిగేసినాము. ఎవరిదండి పొలం ఇది? పాపనోళ్ళదే గుర్తు చేసినాము. ఈ పొలం ప్రస్తుతం చేసే వాళ్ళు ఎవరు? తాయన్న. మీరేనా? ఎన్ని ఎకరాలు ఉందండి ఇది? 3 ఎకరాలు పత్తి పెట్టినాను, 4 ఎకరాలు మిరప. ఇదంతా ఒకే పిట్టి కలిసి 7 7 ఎకరాలు. ఎన్ని ఎకరాలు ఏం చేసినారు? 3 ఎకరాలు పత్తి, 4 ఎకరాలు మిరప. లేదు, చాలా మంది అది వెళ్ళలేదు అంటారు. మీరు రైతులు చెప్పే సంగతి ఏంటంటే లేదు వాళ్ళకి కావాలని చెప్తారు. గుర్తు చేసుకున్నాం కదా, గుర్తు చేసింది కదా, అందరూ తెలిసిందే. 7 ఎకరాలు పెట్టాను. పొద్దున 6ంటికి, ఇప్పుడు 6ంటికి పోయేదలైతే డైలీ ఎకరా, పోయిన 5 దినాలు ఒక్కరోజే. ఎద్దులు నాకు ఇక్కడ చూసుకుంటే ఎద్దులని అట్లా అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ A to Z ఛానల్. గత రోజు చెప్పిన విధంగా రైతు నిలబడాలి, రైతు గెలవాలి అనే ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే మునిపటి రోజుల విధంగా మనం చెప్పుకునే ఉన్నాం. భారీ పశుపోషకులు కర్నూలు జిల్లా నందవారం మండలం ఆలహరి గ్రామంలో ఉన్నటువంటి వెంకటేష్ గారి ఆ యొక్క కిలారి ఎద్దుల దగ్గరికి అయితే రావడం జరిగింది. గత రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఎద్దునైతే కోల్పోయినటువంటి ఆ యొక్క విషాద గాథ మన వెంకటేష్ గారికి చెందుతుంది. కానీ ఈ రోజున ఆయన యొక్క బాధను కూడా మర్చిపోయి ఆ యొక్క అలాంటిదే ఆ యొక్క చిన్న ఎద్దు తీసుకొని దానికి జత వేసుకొని ఈ రోజున పెద్ద ఎత్తున ఆ యొక్క సంకల్పాన్ని చేపట్టాడు. అది ఏంది విషయం అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మధ్యలో తెలుసుకుంటున్నాం. ఇదైతే ఎవరికి కూడా ఛాలెంజ్ చేసే వీడియో కాదు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి రైతు సమక్షంలో తీసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మెయిన్గా రైతు దగ్గర మాట్లాడి ఇంక వీడియోలోకి వెళ్దాం. ఈ రోజు మడక వేసినామునా, పొద్దున 6ంటికి కట్టినాం, సాయంత్రం 6ంటికి అయిపోయిందినా. ఎన్ని ఎకరాలండి మొత్తం? 4 ఎకరాలనా. 4 ఎకరాలు. మధ్యలో ఏమన్నా గడ్డ పెట్టడం అలాంటివి కానీ ఏమన్నా చేశారా మీరు? లేదన్నా, మనకేమి ఇదేమన్నా రైతు కదా, మనం అట్లా పని చేయము. మనమేమి ఎవరితోనైనా పందెం కట్టుకుని అట్లా ఖచ్చితంగా అయిపోవాలని, మనకేం అయిపోయినా ఓకే, అయిపోలేకుండా ఓకే. అంటే కేవలం మీ గడ్డ ఎత్తులు మాత్రమే పోతాయి, మా గడ్డకు వచ్చి బాగా ఛాలెంజ్ చేస్తామంటే మీరు బదులుగా చెప్పే సమాధానం ఏంటి? మన ఛాలెంజ్లు బస్సు వేసులతో అవసరం లేదన్నా, మన ప్రేమ కొద్ది మనం చేసుకున్నాం అంతే. మనకు చాలా ఎవరైనా చేస్తారంటే కానీ శూన్యకి కానీ మొత్తం ఎంత దోవైన కానీ. మరి కేవలం మీ గడ్డలో ఉన్నట్టే పోతే మా గడ్డలో ఎందుకు పోవు ఈ ఎద్దులు అని కొంతమంది క్వశ్చన్ వేస్తారు, దాన్ని చెప్పే సమాధానం ఏంటండి?
అంటే అది ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అన్న. అది ఖచ్చితంగా చేయాలనుకుంటే పని ఏదైనా కానీ చేస్తాము. మన మనసులో లేని ఉద్దేశం నువ్వు చేయాలంటే ఎట్లా చేస్తామన్నా? మరి దాదాపుగా ఈ మామూలుగా ఏడు భూముల్లో కూడా ఇంకా ఎక్కువ ఎకరాలు కూడా పోతాయి కదా, మరి ఇదే ఈరోజు 4 ఎకరాలు అంటే ఎంతవరకు సంచేతం? మా ఊరికి మా ఎద్దుల కట్టకు మాకు ఇందుకే సరిపోయింది. మాకు సాలన ఇందుకే ఇంకా మా పొలంలో ఇంత చోపు అయితే మేము 10 ఎకరాలు మార్చేవాళ్ళంటాం, మీరేం చెప్తారు? ఎత్తుకు పై ఎత్తులు ఎక్కడైనా ఉంటారు, మనమే ఎక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు. మన చేతలైన పని మనం చేసినాం అంతే. ఇప్పుడు నానేమన్నా నాదే గొప్ప అని చెప్పుకుంటే అట్లా మనం అనొచ్చు, కానీ మనమేం అనుకోలేదు కదా అట్లా. నానొక్కడు చెప్పే పని లేదు, ఇంతమంది ఉండరు కదా వీళ్ళు. ఎవరినైనా కానీ మీకు డౌట్ ఉంటే కానీ క్లియర్గా అడగచ్చు. ఇప్పుడు కర్నూలు జిల్లా నన్వర్ మండలం అలహరి గ్రామం. వెంకటేశు, నాకు అల్లడు కావాలా, కర్నూలు జిల్లా. నా పేరు కొడకాంజనయ్య. అవును సార్, బాగా చేసిన అల్లడి మాత్రం పని. ఇంకా ఇంత మాత్రం చూడలే, ఎవరు చూడలే నన్ను. వీటికి పూర్తిగా అయిపోయినది. మా అమ్మాయి ఆడ చూడలేదు, మా అమ్మాయి ఇంకా చూడలేదు నా సార్ ఆడ. మా అమ్మాయి ఇదే ఫస్ట్ సేమ్, ఇదే ఇదే చూడము. ఇదే కొత్తగా ఇదే ఫస్ట్ మా కాడ అంటే. ఇంతకు ముందు ఇట్లాంటిది ఎక్కడైనా చూసారు? యాడ చూడలే మా అన్నకాడికి. పొలం అది కూడా ఎలా సాధ్యమే, గడ్డ పెట్టినా నీట్గా ఉంది. నీట్గా గడ్డ తోలితే ఏడవుతుంది, ఏం పెట్టలేడు. 5 రోజులు పడుతుంది డైలీ ఎకర దున్నినా. ఎకర దున్నితే లేదంటే 6 రోజులు పడుతుంది. ముక్కలు ఎకర 6 రోజులు పడుతుంది. చేస్తామా వచ్చి గర్రం తిరిగిపోవచ్చు. ప్యాడ్ వేసింది కానీ అన్ని రకాలు పద్దున ఎరిగిందా, తిరుమాసనాడు ఎరిగినదా అనేది కానీ కనిపిస్తుంది. చాలా చూస్తున్నారు అట్టుగానే. దాన్ని కొద్దిగా లేపెట్టు, దీన్ని బాగా కనిపిస్తుంది. రేఖని కానీ పొద్దున 6ంటికి గట్టికేసి సాయంత్రం 6ంటికి అయిపోయిందనా. మామూలుగా ఏ మడకండి ఇది? రెక్క మడక అంటారు, కీలు మడక అంటారు, 2 రకాలుగా అంటారు దీన్ని. మనం మడకేసినాము, ఒక్కొరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము ఈరోజు వేయాలనుకున్నాము, వేసినాము నా మడక. ఇంతకుముందు కూడా ఏమో పని చేసినట్టు చేసినామన్నా. పోయినసారి కానీ 2 ఎకరాలు వేసింటేనా మడక, 11.5 ఎకరాలు గుంటకు కానీ బస్సింటి ఎక్కువని. ఈసారి 4 ఎకరాలు మడక దున్నినన్నా. మరి ఈరోజు ఏమన్నా సంకల్పంతోనే ఎవరైనా పందెం కాసి పని చేశారా?
పందెం కాసి 7 రాయల మన ఊకే ఎద్దులు పోతాలు పట్టి కాసి చూసినాం నా పోతాయని కాసి వేసినాము. మడకేసినాను గుంటకేసినా లేదు కండ భూమిని దీంట్లో పోతేనే లెక్క. మామూలు తూలంత ఎద్దుకి లోడ్ పట్టుకోదు. నల్ల భూమిలో మడక కానీ తక్కువ వేసేది. దీంట్లో కండ భూమి ఎర్రనాలు మాత్రమే మడక ఎక్కువ వేసేది మ్యాక్సిమం అయితే. డ్రైవర్లు ఎద్దులు తోలేదు నాయన మడక పట్టింది రాముడు పట్టినాడనా. అప్పుడప్పుడు జనార్దన్ గానే తోలినాడు. పందెంకేం బయటకు అయితే పోలేదనా సేద్యం కాటికే పెట్టుకున్నాము. చేసి చూపిస్తాం ఊకి చెప్తే ముందంగానే ఏమి మనం అట్లా అబద్ధం చెప్తే ముందంగానే మనం ఏదైనా చేయాలనుకుంటే చేసి చూపిస్తాం, లేకుంటే లేదు ఇంకా అంతే. ఇంకా అప్పటి నుంచి ఉన్నాను 2 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు సింగల్ ఇది తెచ్చుకేసి ఒక 5 నెలలు ఆయన. ఇది కర్నూలు జిల్లా నందవరం మండలం అలహరి గ్రామం. అన్న మీ పేరు ఏంది ఈరోజు జరిగింది విశేషము? అలహరి మండలము, నందవరం మండలము. నా పేరు బొడ్డన్న. చేను పక్కల ఈయన మడక దున్నుతుంటే సున్ని కోసి ఎంతవరకు నిజం బాగా పాసినాడా లేకుంటే సాలిడ్ బాగా పాసినాడు అన్న. 4 ఎకరాలు పాసినాడు. 7 ఎకరాలు ఇది గుత్తకి చేసింది వాళ్ళు సామాల్ది. అవునా? మరి చాలా మంది లేదు గడ్డ పెట్టారు పాయలేదంటే మీరు ఎంత గడ్డ పెడితే ఇప్పుడు కనిపిస్తుంది కదనా కొంతమందికి. ఇప్పుడు జనాలు అందరూ వచ్చారు కదా కనిపిస్తుంది కదా. అది ఓకే. మీరు చేను పక్కల చేను పక్కల పేరు బొడ్డన్న. బొడ్డన్న. మీకు ఎంతమంది భార్యలు? ఒక్కరేనా? ఎందుకని పిల్లని చూసి నచ్చినదిగా మడక దున్నిన దానికే ఓకే గడికి చెప్పట్లో మడక పట్టిన దానికే చెప్పట్లో గడికి చెప్పట్ మధ్య నువ్వు మా మామ చేను అతనే మనిషి నల్లగా పువ్వు పచ్చగా. చేను కట్టుకోవడం